రాజమండ్రి నగరంలోని 9,000 మందికి 4 నెలల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రకటించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. 6వ వార్డు గొల్లవీధిలోని 33 మంది బాంబే లబ్ధిదారులకు పోవిషన్ సర్టిఫికేట్స్ అందజేసే కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన టీడీపీ 6వ వార్డు ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ పర్యవేక్షణలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలు కూటమికి అండగా నిలబడండి, మద్దతుగా నిలబడండి. వాళ్ళన్ని టీడీపీ హయాంలోనే ఇక్కడ ఉన్నారు. అక్కడ రేపటి నుంచి మళ్ళీ ఏదైతే వెళ్తారని కూడా ఆ అబ్బాయికి కూడా బాధ్యత. రాంబాబు గారు ఒకసారి సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ. ఆకాశపు లింగం ఈశ్వరి గారు, నాగమణి గారు, వండపల్లి శ్రీదేవి గారు. మరి చివరికి మీకు మీరుగా రావడం ఉంటున్నాం, కానీ మాకు హక్కు లేని పరిస్థితి అని మీరు చెప్పినప్పుడు హక్కు లేకపోవడం ఏంటి, 15 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళని మాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే మరి గత పాలకులు ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారన్నది మీరే ఉదాహరణ. ఈ రోజు దాకా హక్కు లేకుండా మీరు ఉండడం అన్నది దినదిన గండమే. ప్రతిరోజు కూడా ఏదైనా సర్వే జరుగుతుందన్నా, ఇంకేదైనా జరుగుతుందన్నా మరి భయమే. మీరు అదృష్టవంతులే. నాకు తెలిసి గత వైసీపీ పాలకులు మీ మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టుంటే ఆ 33 మంది స్థానంలో వాళ్ళ సొంత మనుషులకి రేటు కట్టేసుకొని ఖాళీ చేయించి మీది బలవంతంగానే వాళ్ళకి ఇప్పించేసేవారు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఆలోచన కానీ దానికి విరుద్ధంగా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో వెరిఫై చేశాం. చాలా చక్కగా ఏదైతే మీరు అందరూ కూడా సహకరించడంతో పెద్దలు మజ్జి రాంబాబు గారు అలాగే సోదరుడు మజ్జి మణికంఠ చాలా చక్కగా ఫాలోఅప్ చేసుకొని ఈ యొక్క 33 మందికి కూడా, అందులో 2-3 చిన్న వెరిఫికేషన్స్ ఉన్నాయి, ఐడెంటిటీ, వాటిని కూడా వెరిఫై చేసుకున్నట్లయితే 33 మందికి కూడా ఈరోజు అధికారికంగా అధికారుల సమక్షంలో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు ఇస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 11 మంది ఆ ఇళ్లలో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళకి నేను మొన్న పట్టుబట్టి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారు ప్రొసీజర్ చెప్పారు. ఆ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు ఒక 2-3 రోజుల్లో వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాక సిద్ధంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వండి అని నేను చెప్పాను. ఆ 11 ఇళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు 11 కూడా మేము ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టుకుంటామండి. మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకుంటా అనవసరం. ఆ 11 ఇళ్ళు మీకు ఇన్నాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మీకు ఏ హక్కు లేనివి ఈవేళ మీకు దాని మీద సర్వ హక్కులు మీకు రాబోతున్నాయని చెప్పాను. ఇలాగ ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని చేసిన వాడే నాయకుడు, అసలే పైకి వస్తారు. అంతే తప్ప మనం ఏదో చేస్తున్నాము అని చెప్పి తప్పుడు వేషాలు వేసి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి అలా దారుణంగా దోసేసి చేసుకుంటూ పోతే ఆ మనుగడ ఉండదు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు కూడా నమస్కారం. ఇవాళ 6వ వార్డు గొల్లవీధిలో బాంబే గృహాలు కట్టి ఇంచుమించుగా 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 సంవత్సరాలకి వాళ్ళకి ఇంట్లో అయితే ఉన్నారు, కానీ ఎవరికి పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ పట్టాలు కానీ లేవు. గత 5 సంవత్సరాలు కూడా మీరు పట్టాలు ఇవ్వండి, మాకు పట్టాలు లేవు, అసలు మేము ఇక్కడ ఉన్నట్టు మాకు ఆధారాలే లేవు, రేపు పొద్దున ఎవరు ఖాళీ చేయమన్నా మేము ఇబ్బంది పడాలని చెప్పి అడిగినా కూడా అది పక్కన పెట్టేసిన పరిస్థితి గత ప్రభుత్వం. మొన్న రీసెంట్గా నాకు ఒక 4 రోజుల క్రితం వచ్చి మాకు పట్టాలు లేవని చెప్పారు. చెప్పినంటే నేను అది ఎమ్మెల్యే గారి దృష్టికి, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన ఆయన స్పందించి ఇవాళ పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది. ఇది పిల్లలకి వాళ్ళ తరాల భవిష్యత్తు కాబట్టి ఎమ్మెల్యే గారు అన్నీ సంధించి
పేద ప్రజలకి ఏం కావాలన్నా మనం చేసి పెట్టాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి వెంటనే పొల్యూషన్ సర్టిఫికేట్లు చేయించడం జరిగింది.